దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ విశాఖ జిల్లా పాతగాజువాజ జంక్షన్లో మైనారిటీస్ యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రజల్లో భయాన్ని రేకెత్తించేందుకు ఉగ్రవాదులు అమాయకులపై దాడి చేయడం శోచనీయమని అన్నారు. ఇది కేవలం ఉగ్రదాడి కాదని మానవత్వాన్ని మరిచిపోయిన ఒక క్రూర చర్య అని అన్నారు. శాంతియుతంగా విహారయాత్రకు వెళ్లిన పౌరులపై దాడి జరగడం మరింత బాధాకరమని అన్నారు. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ యునైటెడ్ ఫ్రంట్ సభ్యులు, స్థానిక కార్పొరేటర్లు, కూటమి నాయకులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. యునైటెడ్ ఫ్రంట్ ముస్లిం సోదర ఆధ్వర్యంలో ఏదైతే ఈ క్యాండిల్ లైట్ ర్యాలీ జరుగుతుందో ఇందులో మా ముస్లిం సోదరులు అందరూ కూడా పాల్గొన్నారు. వాళ్ళకి పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదైతే మన విశాఖపట్నం ప్రాంతం సంబంధించినటువంటి చంద్ర మౌలి గారు వారు మరణానికి సంతాపం తెలియజేస్తూ ఆ ఉగ్రదాడిలో సంబంధించినటువంటి కుటుంబానికి మనోధైర్యం ఆ భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ వారికి ఆత్మకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారికి మనశ్శాంతి కలగాలని చెప్పేసి కోరుకుంటూ ఇది ఏదైతే టెర్రరిస్టులు ఉన్నారో వారు చేసినటువంటి దుశ్చర్యని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు చెప్పాలంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో కాశ్మీర్లో వాళ్ళందరూ కూడా ఈ బాధితులు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా అండగా ఉన్నారు. ఈరోజు నేను చంద్రమౌళి గారు వాళ్ళ భార్యతో మాట్లాడితే వారు చెప్పిన మాట ఏంటంటే అక్కడ లోకల్గా ఉన్నటువంటి వారందరూ కూడా వారికి సహకారం అందించారండి. అయితే అక్కడ లోకల్గా ఉన్నటువంటి ముస్లిం సోదరులు అందరూ కూడా ఆ టెర్రరిజంని వ్యతిరేకిస్తున్నారు. వారు నిజంగా ఇది చాలా మందికి తెలియనటువంటి విషయం కనుక మనం ఏదైతే ఈ దుశ్చర్య ఉందో ఆ దుశ్చర్యని ముక్త కంఠంతో దాన్ని ఖండించి ఆ బాధిత కుటుంబాన్ని పక్షాన ఉండి వారి ఆత్మకి శాంతి కలిగేటట్టుగా భగవంతుడు వారికి మనోధైర్యం ప్రసాదించేటట్టుగా కుటుంబ సభ్యులకి అందరికీ మనోధైర్యం ప్రసాదించేట్టుగా కోరుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ ఇంత సోదరులందరికీ కూడా పేరు